నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు నగరంలో ప్రముఖ సామాజిక సేవకుడు సహాయుత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందిస్తున్న లక్కాకుల థామస్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, స్నేహితులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమాజం పట్ల, సేవ పట్ల ఆయన చూపుతున్న నిబద్ధత అభినందనీయమని కొనియాడారు. అనంతరం థామస్ నాయుడు మాట్లాడుతూ తనపై చూపుతున్న అభిమానానికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. గత 35 సంవత్సరాల నుండి తన స్వగ్రామం ముట్లూరు అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలలో పేదలకు, వృద్ధులకు ప్రతి నెల సహాయం చేసే భాగ్యం ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్య, వైద్యం, సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు, ట్రస్టు సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. నాతో పాటు సహచర్యం చేస్తూ వ్యాపారంలో నా అభివృద్ధికి తోడ్పడే మిత్రులందరూ వచ్చి వారి ఆశీర్వచనాలు, వారి విశేషు నేను బాగుండాలని చెప్పి కోరుకుంటూ వారి దీవెనలు అందజేసినందుకు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే మాదిరిగా వ్యాపారంలో ఎంతో అభివృద్ధి చెందాలి, ఎంతమంది పేదలకు సహాయపడాలని చెప్పని ఎంతమంది పెద్దలు సూచించారు. తప్పకుండా అదే మార్గంలో నడుస్తానని, నేను ఎదిగే కొద్దీ ఒదిగుంటానని మనస్ఫూర్తిగా మాట ఇస్తూ ఈ సందర్భంగా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున మిత్రులు, శ్రేయోభిలాషులు అయినటువంటి శ్రీ లక్కాకుల థామస్ నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు మా తరఫున, మా స్నేహితుల తరఫున, అందరి తరఫున నేను తెలియజేస్తూ, ఇలాంటి పుట్టినరోజులు జీవితంలో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, మరి ఆయన జీవితకాలంలో పేదలకి సహాయం చేయాలి. ఆల్రెడీ సహాయత ట్రస్ట్ ద్వారా చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ సహాయ కార్యక్రమాలు ఎక్కువ చేయాలని చెప్పేసి చదువు పట్ల ఎవరైతే బాగా చదువుకుంటున్నారో పేద పిల్లలు, వాళ్ళకి మంచి ఆర్థిక వెసులుబాటు కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ, నేను ఇలాగే జీవితంలో మంచి ఉన్నత స్థాయికి ఇంకా వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.